అందరికి అందరు ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త రెసిపీ 3 గ్లాస్ ఆఫ్ పెసర్లు తీసుకోండి. అంటే మనం ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్, ఈ గ్లాస్ పెసర్లు 3 అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం అనమాట. 3 గ్లాసుల పెసలకి హాఫ్ గ్లాస్ బియ్యం సరిపోతుంది. నైట్ అంతా నానబెట్టుకోండి. మనకి నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో పిండిని బాగా మిక్సీ చేసుకుందాం. పెసలను బియ్యాన్ని కలిపి దీంట్లో కొంచెం మనకి ఇలాగా సాఫ్ట్ స్ట్రక్చర్ అంటే మిక్సీని కొంచెం ఎక్కువసేపు వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ రాసి ఇప్పుడు మనం ఒక గరిట పిండిని తీసుకొని ఇలాగా మొత్తం చుట్టూ ప్యాన్కి అప్లై చేసుకోవాలి. పెసరట్లోకి మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనకి చలికాలంలో అల్లం తింటే కఫ్, కోల్డ్ అనేది కూడా రాదు కాబట్టి మనం ఇలా సైడ్కి కొన్ని పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు సైడ్కి కొంచెం ఆయిల్స్ రాసుకోండి. చూసారు కదా మనకి వన్ సైడ్ అంతా ఎంత ఇదైపోయిందో. మనం వెయిట్ చేయాలి. అదే దానంతట అదే ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి, అల్లం వేసుకున్నాం. ముందే మనం ఉల్లిపాయలు వేసేస్తే అదేంటి పిండిలా ఉండిపోతుంది. కొంచెం ఇది అవ్వదనమాట క్రిస్పీగా. సో కొంచెం మనకి అట్టు అనేది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇంతే, మనకి పెసరట్టు అనేది చాలా ఈజీగా అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్. మార్నింగే మనకు టిఫిన్ కావాలనుకుంటే ఇలా మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడం. మేమైతే దీన్ని టమాటా పచ్చిమిర్చి చట్నీతో తింటాం. మా ఛానల్లో ఉంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. టమాటా పచ్చిమిర్చి చట్నీ ఎలా చేసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా పచ్చిమిర్చి చట్నీతో. రొటీన్గా మనం వేరుశెనగ గుళ్ళ చట్నీ అవి కాకుండా ఇలా టమాటా పచ్చిమిర్చి చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే.